హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రౌండ్ 2 కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్, ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ అని అడుగుతా ఉన్నారు. సో దాని గురించి డీకోడ్ చేసి చూద్దాము. మనకి ఇచ్చిన నాట్ రిపోర్టర్ లిస్ట్ ఏదైతే ఉందో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు మేనేజ్మెంట్ కోటా మెంటర్షిప్ కోసం జాయిన్ అవ్వాలి బిజినెస్ అప్డేట్లో అనుకుంటే 7893947228 అనే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో మీకు అక్కడ మీరు జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా నా పర్సనల్గా నాతోని మీరు మాట్లాడవచ్చు. సో ముందుగా ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రౌండ్ 2 అనేది ఈ రోజుతో క్లోజ్ అవ్వాలి. సో కానీ ఎన్ఆర్ఐ కన్వర్షన్ కానీ పీడబ్ల్యూడీకి రిలేటెడ్ కానీ మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 షెడ్యూల్ అనేది పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇంకా దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే రాలేదు, వస్తే నేను అప్డేట్ చేస్తాను. ఓకే, స్టార్టింగ్లోనే చెప్పాను, ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వరు. రౌండ్ 1 జరిగినా రౌండ్ 2 లేట్ అవుతుంది, రౌండ్ 2 జరిగినా రౌండ్ 3 లేట్ అవుతుంది. చాలాసార్లు మారుతూ ఉంటాయని చెప్పాను. ఎందుకు సార్ ఇలా మారుతుందంటే కొన్ని స్టేట్స్, కొన్ని రూల్స్, ఎన్ఆర్ఐ స్టేటస్, పీడబ్ల్యూ ఇవన్నిటి వల్ల మారుతుంది అనమాట. సో దానివల్ల ఎక్స్టెండ్ అయింది. సో ఎవరైనా మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోలేదు, రీచేంజ్ చేసుకోలేదు ఆల్ ఇండియా కోటాకు అనుకుంటే మీరు రీచేంజ్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించింది. సో ఇక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించి మార్నింగ్ వీడియో వేసి అప్డేట్ చేశాను. 11th తర్వాతనే మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఓకే, తెలంగాణలో. సో అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1కి సంబంధించిన నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇచ్చారు. సార్ మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్, ఎంతమంది జాయిన్ అవ్వలేదు సార్ అని అంటే, సో మొత్తం టోటల్గా ఎంతమంది జాయిన్ అవ్వలేదు అని అంటే, సో 364 మంది క్యాండిడేట్స్ జాయిన్ అవ్వలేదు. ఓకేనా? ఈ 364 క్యాండిడేట్స్ రౌండ్ 2కి నాట్ ఎలిజిబులా సార్ అంటే కాదు, రౌండ్ 2కి వీళ్ళు ఎలిజిబుల్. ఓకేనా? రౌండ్ 2కి వీళ్ళు ఎలిజిబుల్. కానీ ఇప్పుడు ఏ సీట్ అయితే జాయిన్ అవ్వలేదో ఆ పర్టికులర్ కాలేజ్లో సీట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా? సీట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. సో కాబట్టి సార్ 364 మెంబర్స్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా 364 మెంబర్స్ క్యాండిడేట్కి సీట్లు వస్తాయా సార్, మాకు కొత్తగా 364 మందికి సీట్లు వస్తాయని స్టూడెంట్స్, పేరెంట్స్ నన్ను అడుగుతా ఉన్నారు. కానీ రియాలిటీ అది కాదు, చెప్తాను చూడండి. ఈ 364 సీట్స్లలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎన్ఆర్ఐ మొత్తం సీక్యాట్ కలిపి 100 సీట్స్ ఏమో ఉన్నట్టున్నాయి. ఓకేనా? 100+ సీట్స్ ఉన్నాయి. 264 సీట్లు బి కేటగిరీకి సంబంధించి ఉన్నాయి. సార్ ఈ 264 సీట్లు బి కేటగిరీలో మాకే వస్తాయా, కొత్తగా 264 మంది క్యాండిడేట్ సీట్లు వస్తాయా సార్ అంటే కొత్తగా 264 మంది క్యాండిడేట్స్కి సీట్లు రావు. ఎందుకు సార్, వీళ్ళందరూ రిపోర్ట్ చేయలేదు కదా, మరి రిపోర్ట్ చేయకపోతే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉండదా సార్ అంటే, రిపోర్ట్ చేయకపోతే వీళ్ళందరూ రౌండ్ 2కి ఎలిజిబుల్. రౌండ్ 2కి వీళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే కొత్తగా 264 మంది స్టూడెంట్స్కి సీట్లు వస్తాయి. కానీ వీళ్ళు రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ని వద్దనుకోవచ్చు, రౌండ్ 2లో కొత్త కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సార్ వీళ్ళు ఎందుకు జాయిన్ అవ్వలేదు సార్ అంటే, ఎవ్రీ ఇయర్, ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ ఇదొక చెత్త రూల్ అని చెప్పుకోవచ్చు, నిజానికి చెత్త రూల్ అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే టైం పాస్కి వెబ్ ఆప్షన్ పెట్టే వాళ్ళని మేము చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం. అదే తెలంగాణలో అట్లుండదు. రౌండ్ 1లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయలేదు, రౌండ్ 2 నుంచి నాట్ ఎలిజిబుల్, ఇలానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉండడం వల్ల చాలామంది ఏంటంటే రౌండ్ 1, రౌండ్ 2 కూడా సీట్ బ్లాక్ చేసే వాళ్ళని చూసుకున్నాను. కొంతమంది ఏ క్యాట్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు జెన్యున్ క్యాండిడేట్ అయ్యి ఉండొచ్చు. కానీ రౌండ్ 1, రౌండ్ 2 సీట్ బ్లాక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. దీంట్లో కూడా కొంతమంది సీట్ బ్లాక్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. సో కాబట్టి వీళ్ళు రౌండ్ 1లో సీట్ తీసుకోకపోయినా రౌండ్ 2కి ఎలిజిబుల్. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళలోనే మళ్ళీ చాలా మందికి సీట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏ క్యాండిడేట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క క్యాండిడేట్ నాడు, ఓకేనా, ఎన్ఆర్విపి. ఓకేనా? ఎన్ఆర్విపి అంటే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఈ క్యాండిడేట్ సీట్ వచ్చింది. ఓకేనా? ఈ క్యాండిడేట్ సీట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఇక్కడ ఎన్ఆర్ఐ వైజాగ్లో సీట్ వద్దు, సీట్. ఓకేనా? ఈ క్యాండిడేట్ సీట్ వద్దు. ఇప్పుడు ఏంటి, అపోలో మెడికల్ కాలేజ్లో ఒక సీట్ వేకెన్సీ అయింది. ఓకేనా? అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ వేకెన్సీ అయింది, పై సీటే అనుకుందాం. ఎన్ఆర్ఐ వైజాగ్లో సీట్ రాదు, కానీ అపోలో కాలేజ్లో సీట్ వస్తుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెడతారు. నెక్స్ట్ క్యాండిడేట్, ఇంకొక క్యాండిడేట్ చూడండి, నారాయణ మెడికల్ కాలేజ్ పెట్టారు, జాయిన్ అవ్వలేదు. సో నారాయణ మెడికల్ కాలేజ్లో సీట్ రాదు, కానీ సెకండ్ రౌండ్లో అపోలో మెడికల్ కాలేజ్ అలాట్మెంట్ అవుతుంది మళ్ళీ వెబ్ ఆప్షన్ పెడితే. ఓకేనా? సో నారాయణ కాలేజ్ మళ్ళీ ఎవరికి అవుతుంది సార్ అంటే, కింద ఇగో అపోలో కాలేజ్ క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఈ అపోలో క్యాండిడేట్ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఈ క్యాండిడేట్ నారాయణకి పెట్టుకుంటాడు.
సో ఇలా ఏమవుతుందంటే ఈ 364 క్యాండిడేట్స్లోనే మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేస్తారు, కొంతమంది మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు మనకు రౌండ్ 2కు సంబంధించి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వస్తుంది కదా, ఓకేనా. రౌండ్ 2కు సంబంధించి నాట్ రిపోర్ట్ లిస్ట్ వస్తుంది కదా, నిజానికి 264 మంది అప్పుడు ఉన్నారు అనుకోండి. అప్పుడు మనం చెప్పుకోవచ్చు రౌండ్ 3లో 264 మంది కొత్తగా బీ క్యాట్ వాళ్ళకి సీట్లు వస్తాయి. ఎందుకు సార్ అలా అంటే రౌండ్ 2 నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ మాపప్కి నాట్ ఎలిజిబుల్, ఓకేనా. రౌండ్ 2 నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ మాపప్కి ఎలిజిబుల్. సో ఇప్పుడు కాబట్టి ఈ 264 క్యాండిడేట్లలో సార్ మీరు ఎంతమంది కొత్తగా సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ అంటే నేను అనుకుంటుంది ఒక 100 మందికి, ఓకేనా. ఇప్పుడు బి కేటగిరీ కట్ ఆఫ్ ఎక్కడైతే కట్ అయిందో అక్కడ నుంచి సో ఏపీ లోకల్ ఒక 100 మందికి సీట్ వస్తుందని నేను అంచనా వేస్తున్నా, ఓకే. నేను అనుకుంటున్నా 100 మందికి. ఏంటి సార్ నీ మిగతా 164 సీట్లు ఏమవుతాయి సార్ అంటే ఇప్పుడు ఈ నాట్ రిపోర్టెడ్లో ఉన్న క్యాండిడేట్సే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెడతారు, ఓకేనా. మళ్ళీ వీళ్ళే వెబ్ ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల సీట్స్ ఏంటంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి, కొత్త వాళ్ళకి సీట్లు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సీట్స్ మొత్తం 264కి 264 వీళ్ళే అనుకుందాం, ఈ 364 క్యాండిడేట్సే పైకి కిందికి వీళ్ళే తిరిగి ఒక్క న్యూ క్యాండిడేట్ కూడా సీట్ రాలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ 264 క్యాండిడేట్స్లో సో సెకండ్ రౌండ్లో కూడా ఒక 164 మంది క్యాండిడేట్స్ కానీ ఒక 200 మంది క్యాండిడేట్స్ కానీ నాట్ రిపోర్ట్లోకి వెళ్ళారనుకుందాం, ఓకేనా. అప్పుడు 200 మంది స్టూడెంట్స్కి కొత్తగా మాపప్ 3లో అంటే రౌండ్ 3లో సీట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రౌండ్ 1లో ఇన్ని సీట్స్ ఉన్నాయి కాబట్టి మనకు రౌండ్ 2లో కొత్తగా అందరికి సీట్లు వస్తాయా అంటే రావు. వీళ్ళే తిరుగుతూ ఉంటారు. ఇక్కడ అపోలో కాలేజ్ జాయిన్ కాలే కాబట్టి నారాయణ పెట్టుకుంటారు, నారాయణ కాలేజ్ జాయిన్ కాలే కాబట్టి ఇంకో కాలేజ్ పెట్టుకుంటారు. అండ్ వీటితో పాటు మెరిట్ లిస్ట్లో లిమిటెడ్ సీట్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు, ఓకేనా. సో వీళ్ళందరినీ అనుకొని సో నీ అంచనా వేస్తుంది ఒక 100 మందికి సీట్లు వస్తాయి అనుకుంటున్నా ఫ్రెష్గా, ఓకేనా. ఎలాంటి న్యూ రిజిస్ట్రేషన్ లేకపోతే 100 మందికి సీట్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అక్కడ నుంచి ఒకవేళ మీకు సేఫ్ సైడ్ కౌంట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైతే మనకు కట్ ఆఫ్ జరిగిందో రౌండ్ 1 కట్ ఆఫ్ మెరిట్, మళ్ళీ మార్కులు కాదు మెరిట్ కట్ అయిందో అక్కడ నుంచి 100 మందిని కౌంట్ చేసుకోండి, అది మీకు సేఫ్ సైడ్ ఉంటుంది, ఓకేనా. ఇంతకు మించి రౌండ్ 2కు సంబంధించిన కట్ ఆఫ్ చెప్పలేము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో రియాలిటీ చెప్పే ప్రయత్నం చేశాను. మీకు కౌన్సిలింగ్ గురించి కొంచెమైనా అవగాహన ఉంటేనే నేను చెప్పేది అర్థం అవుతుంది, లేదు అర్థం అవ్వట్లేదు అనుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, మేము పర్సనల్గా గైడ్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు, ఎందుకంటే నాకు ఎంబీబీఎస్ చదివేంత పిల్లలు లేరు,